నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కాకరకాయ ఉల్లి కారంని చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై అవ్వాలి. ఇలా లైట్గా ఫ్రై అయ్యాక 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలి. అవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ కాస్త మగ్గిపోవాలి. మొత్తం బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి, కాస్త మగ్గిపోతే చాలు. ఇప్పుడు అందులోకి ఒక చిన్న సైజు వెల్లుల్లి రెబ్బల్ని తీసి వేసుకుందాం. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఆ తర్వాత ఒక చిన్న సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ చింతపండు తీసుకోవాల్సిన అవసరం లేదండి, చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, లేదంటే పులుపు ఎక్కువ అవుతుంది. ఇలా కాస్త మగ్గిపోయాక వేరే దాంట్లోకి తీసుకొని మనం పెట్టేసుకుందాం. ఇప్పుడు అందులోకి సరిపడ కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. మీకు ఎంత కారం ఎక్కువ తింటే అంత కారం వేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కాస్త చల్లారాక మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇందులో కాస్త సాల్ట్ సరిపడ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని లోపలంతా తీసేసుకున్నాను. ఎందుకు లోపలంతా తీసుకోవడం అంటే మనం వెల్లుల్లి కారంని స్టఫ్ చేసుకోవాలి కాబట్టి. ఇలా రౌండ్గా చేసినప్పుడు కాస్త పెద్దగా కట్ చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు ఇలా అన్నీ తీసుకున్నాక మనం హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. చక్కగా అన్నీ ఫ్రై అవ్వాలి. బయట ఇంకా లోపల చక్కగా ఫ్రై అవ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనం తీసి వేరే బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా అన్నీ తీసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఉల్లికారం ఉంది కదండి, ఆ ఉల్లికారంని మనం ఒక్కొక్కటిగా తీసుకొని స్టఫ్ చేసుకొని పెట్టేసుకుందాం. ఇలా అన్నింటికి స్టఫ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మిగతా ఉల్లికారంని మనం పక్కన పెట్టేసుకుందాం, అది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయ్యాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆ ఆయిల్లో వేసేసుకుందాం. ఇక్కడ ప్రాసెస్ అంతా ఇప్పుడు లో ఫ్లేమ్లోనే జరుగుతుంది. హై ఫ్లేమ్ పెట్టామంటే అది మాడిపోతుంది. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 5 నిమిషాల వరకు అడుగంటకుండా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యాక మిగిలిపోయిన ఉల్లికారంని కూడా అందులో వేసుకొని మనం ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక మనం ఆఫ్ చేసుకోవడం. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.